న్యూరో పల్మో అండ్ సెంటర్ ఫర్ సర్జికల్ ఎక్సలెన్స్ సాయి దీప మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్ చందానగర్ హైదరాబాద్. అంతా నేర్చుకున్నారు కదా మరి తెలుగు ఇండస్ట్రీలో ఇలా ప్రవర్తిస్తున్నప్పుడు కనీసం మీకు తెలియకపోయినా కానీ మీ కో ఆర్టిస్టులు ఉంటారు కదా, లైక్ మిమ్మల్ని ఇష్టపడే వాళ్ళు, లైక్ హీరోలు కావచ్చు లేకపోతే హీరోయిన్స్ కావచ్చు. సో రామేశ్వరి గారు, ఇది పద్ధతి కాదు, మనం మార్చుకుంటేనే ఇండస్ట్రీలో నిలబడగలం, మంచి ఆఫర్స్ వస్తాయి, మీరు ఇలా ఉంటే బాగుంటుంది అని మీ మంచి కోరి చెప్పిన హీరోయిన్స్ ఎవరు లేరా? అప్పుడు టాప్ పొజిషన్ లో ఉన్న హీరోయిన్స్ అంటే ఎవరని చెప్తారు? టాప్ పొజిషన్ జయసుధ గారు, జయప్రద గారు. చూడండి, మేము వచ్చేసరికి వాణిశ్రీ గారు నిష్క్రమిస్తున్నారు, నెమ్మదిగా ఓకే వెళ్ళిపోతున్నారు ఆవిడ. ఇంకా ఐ థింక్ ఆ తర్వాత కొంచెం 1-2 సినిమాలు చేశారు అంతే. బట్ షీ వాజ్ ద సూపర్ స్టార్ దట్ వీ హ్యావ్ సీన్. ఓకే, మాకు సావిత్రి గారు తెలియదు అంతగా, మాకు వాణిశ్రీ గారు, జయలలిత గారు వీడు తెలుసు. ఓకే, ఎందుకంటే మేము పెరుగుతున్న టైంలో వీళ్ళు పెద్ద హీరోయిన్. మీ రేంజ్ లో ఉన్న హీరోయిన్స్ అంటే జయప్రద, జయసుధ, ఓకే, వీళ్ళంతా కూడా నాలాగే పైకి వస్తున్నారు అప్పుడప్పుడే. శ్రీదేవి గారు, కాకపోతే శ్రీదేవి గారు మాకంటే వయసులో తక్కువ. మేము ముగ్గురు బహుశా 3 of us are more contemporary. ప్రభ గారు బహుశా అగైన్ అరౌండ్ ద సేమ్ టైం. ఎగ్జాక్ట్ నాకు తెలీదు, బట్ ఐ థింక్ సో. శ్రీదేవి గారు వయసులో చిన్నది ఉండొచ్చు, బట్ యాజ్ ఎన్ యాక్ట్రెస్ షీ వాజ్ ఎ కంటెంపరీ. ఓకే, అండ్ షీ వాజ్ వెరీ గ్లామరస్. మనం లెట్స్ నాట్ బీట్ అరౌండ్ ద బుష్ కదా. ఆమెలో ఒక గ్లామర్ ఉంది, ఆమెలో ఒక ఊంఫ్ ఉంది, ఒక సెక్స్ సింబల్ లాగా. ఒక ఏ డ్రెస్ వేసుకున్నా సరే ఓ మై గాడ్ అనిపించే ఒక ఫిగర్ ఉంది ఆమెకి. అండ్ షీ లైక్ షోయింగ్ ఇట్ ఆఫ్. ఈవెన్ ఇఫ్ ఐ హ్యాడ్ ఎ ఫిగర్, ఐ ప్రాబ్లీ డోంట్ హ్యావ్ దట్ మెంటాలిటీ. కొంతమంది మరీ మిడిల్ క్లాస్ మొరాలిటీలో సఫర్ అవుతారు, నేను అలాంటిదాన్ని. మాకు ఒక మిడిల్ క్లాస్ ఆ మెంటాలిటీ పోలేదు, మాకు సినిమాల్లోకి వచ్చిన తర్వాత కూడా పోలేదు, ఇప్పటికీ పోలేదు. ఇప్పుడు కూడా నేను చాలా ఎగ్జాటిక్ వెజిటబుల్స్ అంతా కూడా ఏపీఎంసీ మార్కెట్ లో కొంటాయి, ఎందుకంటే అక్కడైతే నాకు 50% చీప్ గా దొరుకుతాయి. సో దిస్ ఇస్ ద టిపికల్ మిడిల్ క్లాస్ మొరాలిటీ. ఒక టాప్ పొజిషన్ కి వెళ్ళాక కూడా అది ఏంటంటే అక్కడ మనకి 50 రూపాయలు దొరికినప్పుడు నేను 100 రూపాయలు ఎందుకు ఇవ్వాలి? అంటే బాంబేలో ఉంటున్నారు మీరు మళ్ళీ. నేను ఉండేది మోస్ట్ ఎక్స్పెన్సివ్ ప్లేస్, బాంద్రాలో మౌంట్ మేరీ. అంటే నాకు కావాలి అంటే డెఫినెట్ గా ఐ డోంట్ మైండ్ స్పెండింగ్ ఎనీ మనీ, బట్ ఐ నో ఐ కెన్ గెట్ ఇట్ దేర్ ఆ టైంలో, ఆ రకంగా. బట్ వాట్ ఐఎమ్ ట్రైంగ్ టు సే ఇస్ కొన్ని రకాల బట్టలు వేసుకోవడం కూడా ఐ థింక్ ఐ వాజ్ కొంచెం సెల్ఫ్ కాన్షియస్. కొన్ని విధాలుగా శరీరాన్ని చూపించడంలో ఐ థింక్ ఐఎమ్ నాట్ కేపబుల్ ఆఫ్ ఇట్. నాకు కొంచెం సిగ్గని కాదు కానీ ఇన్హిబిషన్ ఉండేది. అదే, కానీ ఇప్పుడు 70s 80s హీరోయిన్స్ బయటికి ఒక ఈవెంట్ కి వచ్చినా, లేకపోతే ఒక ఇంటర్వ్యూకి వచ్చినా, ఒక సినిమా ఫంక్షన్ కి వచ్చినా చాలా హుందాగా రెడీ అవుతారు. మంచి పట్టు చీరలు కట్టుకొని, జ్యువెలరీ వేసుకొని, మంచి లిప్స్టిక్ వేసుకొని, ఫుల్ మేకప్ వేసుకొని, అంటే వాళ్ళని అలానే చూసాం కాబట్టి అలానే బయటకు వచ్చినప్పుడు కూడా ఆడియన్స్ చూసి ఓ చూడండి ఎంత అందంగా ఉన్నారు, ఇప్పుడు కూడా ఏమనుకోవాలి అన్న అది ఉంటుంది కామన్. బట్ మీరేంటి అసలుకి నిజం మూవీలో మహేష్ బాబు అమ్మగా ఎలా ఉన్నారో, ఒక కాటన్ పాత చీర కట్టుకొని, నిజం సినిమాలో మా రిలేటివ్స్ నాకు ఫోన్ చేసి మరీ తిట్టారు, ఏంటి అంతగా పాడైపోయావు నువ్వు అన్నారు. పాడేందుకు పోయాను, పాడైపోలేదు. ఏమైందంటే ఏంటిది మొహల్ అయిపోయింది నల్లగా. ఆ రోడ్లు అట్లాంటిది, రోడ్ల మీద పడుకుంటున్నారు వాళ్ళు, అక్కడ నల్లగా అయిపోవా, అడ్డాయిన బొగ్గులు పూసుకున్నట్టు అట్లా అయిపోద్ది. అంతేగాని అదేదో పెద్ద పొద్దు నుంచి సాయంత్రం వరకు బ్యూటీ సెలూన్కి వెళ్ళిన వాళ్ళు ఎట్లా ఉంటారు అంటే, మరీ నువ్వు నా మాటకు వస్తే మహేష్ బాబు వాళ్ళ మేకప్ మ్యాన్ నన్ను అన్నాడు, అమ్మ కొంచెం సరిగ్గా ఉండండి అమ్మా, మీరు మీ వల్ల మేము కూడా చేసుకోవాల్సి వస్తుంది. ఓకే, అది ఆయన బతుకులాడడం. పట్టాభి గారా? పొడుగ్గా ఉంటారు కదా ఆయన, అవి వెరీ స్వీట్, చాలా చాలా అకామిడేటింగ్ మహేష్ బాబు గాని. అంటే ఓ ఆవిడంతా వేసుకుందా, మనం కూడా మనం వేసుకోవాలి కదా, ఆ రకంగా చూసాము. అందుకని ఆయన నన్ను రిక్వెస్ట్ చేశామ్మా, మీరు మరీ అట్లా చేసుకోకూడదమ్మా, బట్ ద డైరెక్టర్ వాంట్స్ ఇట్. అది కూడా ఒక ఈగోయే నాకు. నేనేమి అందంగా కావాలని నేను ట్రై చేయను. యాజ్ ఎన్ యాక్ట్రెస్ ఇట్స్ మై డ్యూటీ టు లుక్ ద పార్ట్. ఒకసారి సరిత అని ఒక యాక్ట్రెస్ ఉన్నారు కదా, మరో చరిత్ర, అద్భుతమైన యాక్ట్రెస్ ఆమె.
అవన్నీ నేను ఒక చోట పల్లెటూళ్ళలో ఒక సీన్ చేస్తుంటే ఆ పల్లెటూళ్ళలో వాళ్ళందరి మధ్యలో నేను ఒక్కదానిలో ఉండాలి అని ఒక తపన ఉండేది. దట్ ఈస్ సో ట్రూ. మనం వాళ్ళలో అంత వేరుగా ఎందుకు అనిపిస్తాం? అదే రకంగా ఇంకో సినిమాలో నేను శారద అనే సినిమాలో చేస్తున్నా, జితేందర్ నేను. దానిలో మొట్టమొదటి సీన్ చేస్తున్నప్పుడే లేక్ టండన్ నా ఫస్ట్ డైరెక్టర్ ఆయనే. ఆయన అన్నారు, ఇక్కడ నువ్వు పాట పాడుతుంటే ఇక్కడ ఉండే అనాథాశ్రమంలో ఉండే వాళ్ళు ఎవరికి కూడా నువ్వంటే ఇష్టం ఉండదు. సో దే లుక్ ఎట్ యూ లైక్ పెద్ద పాట పాడుతుంది, పెద్ద గొప్పది అనుకుంటా. ఆ రకమైన ఒక ఎక్స్ప్రెషన్ ఉంటుంది. నువ్వు అది గమనించినా సరే నువ్వు పట్టించుకో అని ఎందుకు చెప్పారు నాకు మొత్తం. నేను ఎందుకు వై డోంట్ దే లైక్ మీ? వాళ్ళ కారణం ఏమిటి, నన్ను ఎందుకు లైక్ చేయరు అంటే, బికాజ్ యూ లుక్ బెటర్ దెన్ దెమ్, యూ కెన్ సింగ్ బెటర్ దెన్, యూ డ్రెస్ బెటర్ దెన్ దెమ్, యూ డోంట్ లుక్ లైక్ వన్ ఆఫ్ దెమ్ బికాజ్ యూ ఆర్ మై హీరోయిన్. అట్ ద ఎండ్ ఆఫ్ ఇట్ ఈస్ దట్ దే ఆర్ మేకింగ్ ఎ ఫిల్మ్ ఆన్ దిస్ గర్ల్. ఇప్పుడు ఆ స్పెషల్ క్వాలిటీస్ అవి లేకపోతే మా సినిమా ఎందుకు తీస్తాం మేము? సి హీ హ్యాడ్ ఎవ్రీ పాయింట్ కవర్డ్ కదా, చాలా క్లారిటీ. అందుకనే డైరెక్టర్ నాకు అంత ఇష్టంగా ఉండేది. ఓకే, పూర్తిగా క్లారిటీ. తర్వాత నన్ను తిట్టాడైనా, నా ప్రాణాలు తీస్తావు, ఇప్పుడు చూసి నన్ను ఏదో ప్రశ్నలు అడుగుతానే ఉంటావు అని తిట్టాడు కూడా మళ్ళీ ఆయన. బట్ అది చాలా కరెక్ట్. అది మనం ఒక సినిమాకి ఇట్ ఈస్ వెరీ ఇంపార్టెంట్ ఫర్ మీ టు లుక్ ద పార్ట్. సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్కి కాంటాక్ట్ చేయండి.